హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం ఆంధ్ర స్పెషల్ ఉలవచారు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ ఉలవచారుని ఒక్కసారి మీరు రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు, అంత బాగుంటుంది. రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. షుగర్ని కంట్రోల్లో ఉంచే గుణం ఉంటుందండి. స్కిన్కి మంచిది, డైజెషన్కి మంచిది, వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది. నేను ఈ రెసిపీని అన్ని టిప్స్తో పాటు చూపిస్తున్నానండి, కాబట్టి బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కంప్లీట్గా వీడియోని వాచ్ చేసి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను చూపిస్తున్న బౌల్తో 1 కప్పు లేకపోతే బౌల్ మీరు ఏది కావాలన్నా అది ఒక మెజర్గా తీసుకోండి. దాంతో నేను నల్ల ఉలవలు తీసుకున్నాను. దీంట్లో ఇంకొక రకం ఎర్రవి కూడా ఉంటాయి. ఇవి 200 గ్రాములు ఉన్నాయండి. వీటిని ఒక గిన్నెలోకి వేసుకొని శుభ్రంగా 4 నుంచి 5 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం ఉలవలు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని 15 గంటలు నానబెట్టుకోవాలండి, లేకపోతే ఒక రాత్రంతా నానబెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు కుక్కర్లో వీటిని మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం ఉలవలు తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పులు నీళ్లు పోసుకోవాలండి. మొత్తంగా నానబెట్టుకోవడానికి 3 కప్పులు, వీటిలో 4 కప్పులు వేసుకున్నాం. ఇక్కడ ఎక్కువ నీళ్లు వాడతాం కదండి, దానికోసం పొంగకుండా ఉండేందుకు మనం పెద్ద సైజు కుక్కర్ అనేది వాడాలి. మూత పెట్టుకొని ఫ్లేమ్ అనేది మీడియం టు హై పెట్టుకొని 1 విజిల్ వేయించుకోండి. తర్వాత ఫ్లేమ్ లోలో పెట్టేసుకొని 1 గంట సేపు కుక్ చేసుకోవాలి. విజిల్ అన్నది రాకపోయినా పర్వాలేదు. ఇప్పుడు 1 విజిల్ అయింది. తర్వాత గంట సేపు కుక్ అయిన తర్వాత నేను చూపిస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి చూసారా, ఇలా ఉంటుంది. నీళ్ళు అన్నవి దాదాపు సగం అయిపోయాయండి. ఇప్పుడు ఉడకబెట్టిన దాన్ని స్టెయినర్లో వేసుకొని ఆ రసం అంతా కూడా ఒక బౌల్లోకి మనం కలెక్ట్ చేసుకోవాలి. నేను ఒక పెద్ద ఫిల్టర్ తీసుకొని దాంట్లో వేసి పక్కన పెట్టేశానండి, ఏమన్నా కాస్త రసం ఉంటే వచ్చేస్తుందని. ఉలవలు కూడా చాలా మెత్తగా ఉడికిపోయాయండి, అలా ఉడకాలి. అప్పుడే చక్కగా రసం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ రసం అంతా తీసుకొని బౌల్లో కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చింతపండు అండి, 1.5 సైజు నిమ్మకాయ, మీడియం సైజ్ది చింతపండు నేను నీళ్ళలో నానబెట్టుకొని పెట్టుకున్నాను పక్కన. చింతపండు రసం తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ప్యాన్ అనేది మందంగా ఉండేలా చూసుకోండి, గిన్నె వాడే గిన్నె అయినా సరే, ఎందుకంటే ఇది ఎక్కువసేపు ఉడకబెట్టాల్సి ఉంటుంది. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1 పావు స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూను జీలకర్ర, 1 6-7 వెల్లుల్లి రేకులు పొట్టు తీసి సన్నగా తరిగి వేసుకున్నాను. అలాగే 1 ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. మీరు కాస్త కారం తినేవాళ్ళైతే ఇంకొక ఎండుమిర్చి వేసుకోండి. ఇవన్నీ కూడా చిటపట్లాడాలి. ఫ్లేమ్ అన్నది లోలోనే పెట్టుకోండి, మాడిపోకూడదు. ఈ పోపు జస్ట్ మగ్గితే సరిపోతుంది. అలాగే కాస్త ఇంగువ వేస్తున్నాను. 1/4 టీ స్పూన్ ఇంగువ ఖచ్చితంగా వేసుకోండి, అప్పుడు చక్కగా అరుగుతుంది, రుచిగా ఉంటుంది. అలాగే కరివేపాకు, కొద్దిగా పసుపు అండి, 1/2 స్పూన్ కన్నా చాలా తక్కువగా పసుపు వేసుకోండి. ఉలవల్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, అందుకే ఇంగువ వాడితే చక్కగా అరుగుతుంది. ఇప్పుడు మనం రసం తీసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుంటున్నాం. కొంతమంది ఉలవలు గ్రైండ్ చేసి వేస్తారండి, అలా మాత్రం చెయ్యొద్దు. ఉలవలు కంప్లీట్గా తీసేసుకోండి. పేస్ట్ కానీ ఉలవల పేస్ట్ కానీ ఏది అస్సలు వాడద్దండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం. ఎక్కువ ఒకటేసారి వేసుకోవద్దండి, అవసరం పడితే మళ్ళీ సరి చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుంటున్నాను. ఇక్కడ ఎండుమిర్చి వాడాము, కారం కూడా వాడాము, పచ్చిమిర్చి కూడా వాడతాము, అందుకని కారం ఇంత మాత్రమే వేసాను. మీరు కాస్త కారం తినే వాళ్ళైతే కొద్దిగా, అంటే ఇంకొక 1/2 టీ స్పూన్ కంటే తక్కువగా వేసుకోండి. 1/4 టీ స్పూన్ కంటే తక్కువగా మెంతి పొడి వేసుకోండి. ఇవన్నీ ఒక్కసారి కలుపుకోవాలి. మూత పెట్టి ఫ్లేమ్ లోలో పెట్టేసి కుక్ చేసుకోవాలి. 5 నుంచి 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఒకసారి చూడండి, కలుపుకోండి. ఇప్పుడు కాస్త దగ్గర పడింది కదా, ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసుకుని వేసుకుంటున్నాను. మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇంత మాత్రం బెల్లం వేస్తున్నాను. ఇందులో చింతపండు పులుపు ఉంది కదండి, కాస్త బెల్లం వేస్తే చాలా కమ్మగా ఉంటుంది, ఫ్లేవర్స్ కూడా కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతాయి. ఇప్పుడు కాస్త దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. చుట్టూరు కూడా ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది, చూసారా. ఇప్పుడు ఈ స్టేజ్లో కాస్త రుచి చూసుకోవాలండి. ఇప్పుడు కావాలంటే సరిపడినంత ఉప్పు, కారం, బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇక్కడ కాస్త ఉప్పు వేస్తున్నాను. మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారా, చుట్టూరు ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు 2 పచ్చిమిర్చి చీలిక చేసి వేసుకోండి. ఈ ఉలవల రసం అలాగే చింతపండు ఫ్లేవర్, ఉప్పు, కారం ఈ పచ్చిమిర్చికి పట్టి తినేటప్పుడు ఈ పచ్చిమిర్చి చాలా రుచిగా ఉంటుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా. మూత పెట్టుకొని మళ్ళీ దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చుట్టూరు ఆయిల్ కూడా సెపరేట్ అయింది. మనం తీసుకున్న ఉలవల రసం
ఎంత ఉందో దాంట్లో పావు వంతు మాత్రమే మిగిలింది ఆఖరణ. ఒక్కసారి కలుపుకుందాము. ఆ చిక్కదనం అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి. మరీ తక్కువగా ఉండకూడదు, అలాగని మరీ ఎక్కువగా కూడా ఉండకూడదు, కరెక్ట్గా ఉండాలి. చల్లగా అయిన తర్వాత ఇంకాస్త దగ్గర పడుతుంది. చూసారా, గరిటెతో కలిపినప్పుడు ఇలాగా ఈవెన్గా కోట్ అవ్వాలి, అలాగే థిక్గా కోట్ అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. చల్లగా అయిన తర్వాతే మీకు చూపిస్తున్నానండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో మీకు తెలియడం కోసం. ఎందుకంటే చల్లగా అయిన తర్వాత ఇంకాస్త దగ్గర పడుతుంది. దీన్ని ఒక గాజు సీసాలో ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజులు ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి. తడి స్పూన్ అనేది పెట్టకుండా వాడుకోవాలి. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఏమి ఇబ్బంది లేదండి, చక్కగా వీటిని వాడుకోవచ్చు. ఉలవలు అంటే వేడి చేసే గుణం ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే మీరు మజ్జిగలో కానీ పెరుగులో కానీ 1 టేబుల్ స్పూన్ ఈ చారు పోసుకొని తినండి. అప్పుడు చాలా బాగా పనిచేస్తుంది, వేడి అనేది చెయ్యదు. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో పెట్టండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం, అలాగే ప్రతి రెసిపీ టిప్స్తో ఉండాలి అనుకున్నప్పుడు ఈ హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇక్కడ నల్ల ఉలవలు తీసుకున్నాం కాబట్టి ఈ కలర్ వచ్చిందండి. మీరు ఎర్రవి తీసుకున్నారనుకోండి కాస్త లైట్ కలర్ వస్తుంది. వీటిని మీరు వారానికి ఒక 2 సార్లు లేదంటే ఒక్కసారి తీసుకోవడానికి ప్రయత్నించండి. చాలా మంచిది హెల్త్కి. ఫ్రీక్వెంట్గా అంటే ఆల్టర్నేట్ డేస్ అలా కాకుండా వారానికి ఒకసారి, లేకపోతే మీకు చక్కగా అది పడుతున్నట్టయితే 2 సార్లు అలాగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను పైన క్రీమ్తో గార్నిష్ చేశాను. చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ కూడా. తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.